వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. అఖండ 2కి సంబంధించి ఒక అప్డేట్. 600 మంది డాన్సర్లతో మంచి సాంగ్ ఒకటి నడుస్తుంది. అంటే ఆ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అని చెప్తూ వచ్చారు. అవును, ఫైనల్గా 17వ తారీఖు మొదలైంది. 5 రోజులు షూట్ అన్నారు. 5వ రోజు అయిపోతుంది ఈ రోజుతో. అంటే సండే కదా. ఓకే, నాకు తెలిసి మండే ట్యూస్డే రేపటితో క్లోజ్ అది. సో అఖండ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది రేపటితో. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక రిలీజ్ కోసం కార్యక్రమాలు మొదలు పెట్టుకోవటమే వాళ్ళు. ఓకే, అయితే రకరకాల ప్రచారం జరుగుతుంది. అంటే 600 మంది డాన్సర్లతో జరుగుతోంది అని. మేబీ ఇది సినిమాలో జనరల్గా సినిమా మూడ్ని క్యాప్చర్ చేయటం కోసం ఒక పాట నడుస్తుంది. టోటల్ మూవీ అంతా నడుస్తుంది. అది అన్ని సందర్భాల్లోనూ వచ్చేటువంటి పాటగా ఉంటుంది. అది అలాంటి పాట ఏదో షూట్ చేస్తున్నారు. అంటే కీలకం, కథకి చాలా కీలకమైనటువంటి పాట ఇది. అవును, అందుకని ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి పైగా ఇక్కడ అఘోరగా కనిపించబోతున్నాడు ఆయన. ఆల్రెడీ దాంట్లో అఖండలోన అఘోరా, ఇందులో తాండవం అన్నారు. తాండవం ఇంకా పీక్. ఆ తాండవం అనే దాని మూడుని, ఆ తాండవం అనేటువంటి మూడుని తెర మీద ఆవిష్కరించడం కోసం ఈ షూటుని నెమ్మదిగా డిలే చేసి స్పెషల్గా పెట్టుకుని ఉంటాడు ఆయన బోయపాటి. టేకింగ్కి సంబంధించి వేరియస్ యాంగిల్స్లో వెళ్లాల్సి ఉంటుంది. అవును, ఆడియన్స్లో ఆ ఎమోషన్ క్రియేట్ చేయటం కోసం కష్టం పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు 6 రోజులు ఆయన ప్రత్యేకంగా కేటాయించి పాటను షూట్ చేస్తున్నాడు. అవును, 600 మంది డాన్సర్లు. ఇది డెఫినెట్గా సినిమాకి కీలకమైనటువంటి పాటే. ఎమోషన్ని, మూడ్ని అంటే త్రూఅవుట్ సినిమా క్యారీ చేసేది ఈ పాటే కావచ్చు. అందుకని చేస్తున్నారు. అయితే రకరకాల వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎవరు ఫీమేల్ లీడ్ ఎవరు అనేది ఇప్పటిదాకా ఎవరు మాట్లాడట్లేదు. అసలు మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు ఈ పాట నడుస్తోంది, షూటు, ఈ 600 మంది డాన్సర్లు, ఈ వార్తలతో పాటు సంయుక్త పేరు వినిపిస్తోంది. అయితే తను కూడా కీలక పాత్రగా ఉంటుంది తప్ప ఫిమేల్ లీడ్ అని అనుకోవడానికి లేదు. అవును, అసలు మన అఖండాలో అఘోరాకే లీడ్ లేదు, పేరు లేదు. ఇందులో ఇంకే క్యారెక్టర్ ఉంటుంది ఏమిటి అనే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇప్పటిదాకా యూనిట్ నుంచి రాలేదు. కథ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఎవరికీ తెలియదు. అఖండ తాండవము అనే దాని మీదే బజ్ క్రియేట్ అయింది. అభిమానులందరూ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. అవును, మిగిలిన కథ ఏమిటి, అసలు ఎవరు ఏమిటి, ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. చెప్పినా వినే మూడ్లో లేనట్టుగా ఉన్నారు. అంటే థియేటర్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా తెలుస్తుందిలే మనకి, ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలని మేము అనుకోవడం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎవరున్నా లేకపోయినా బాలయ్య గారు ఉన్నారు చాలా ఫ్యాన్స్. కాబట్టి ఇది టోటల్గా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించడం కోసం టార్గెట్ చేస్తున్న సినిమా. రెండోది పర్పస్ఫుల్ సినిమాగా అనుకుంటున్నాడు ఆయన. ప్రజెంట్ మూడ్ని కనెక్ట్ చేయడానికి, అలాగే బాలకృష్ణ నుంచి జనాలు కోరుకునేటువంటి అన్ని ఎలిమెంట్స్ని ఎలివేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్క్రిప్ట్ దొరికింది అని చెప్తున్నాడు ఆయన బోయపాటి. ఇవన్నీ కలిపి చూస్తే అఖండ అనేది డెఫినెట్గా థియేటర్ల దగ్గర కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మీద ఒక బాధ్యత ఉంది. మొదటి నుంచి సింహాన్ని మించి లెజెండ్ని మించి అఖండ అలా వెళ్ళింది. అవును, ఇప్పుడు అఖండాన్ని మించి వెళ్ళాలి. ఇది వెళ్ళాలి. రెండోది వీళ్ళు మార్కెట్ స్పాన్ పెంచారు ఇప్పుడు. అవును, ఆల్రెడీ తమ్మని చెప్పారు అఖండకి 10 పైన ఉంటుందని చెప్పారు. అదే 10 ఉంటుంది అని ఆయన చెప్పాడు. వీళ్ళు మార్కెట్ కూడా అది లోకల్ మార్కెట్ సినిమా అఖండ. వీళ్ళు పాన్ ఇండియాకి వెళ్తున్నారు ఇప్పుడు. సీక్వెల్ పాన్ ఇండియాకి వెళ్తున్నారు కాబట్టి ఆ రేంజ్ ఎలివేషన్స్తోనే వెళ్ళాలి. హిందీ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, హిందీ మార్కెట్ని టార్గెట్ చేసినప్పుడు ఇంకొంచెం కాన్షియస్గా వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కష్టం నడుస్తోంది అక్కడ. అందుకని ఇందులో ఫీమేల్ లీడ్ మీద చర్చ ఇవి కూడా అక్కర్లేదు నిజానికి. కాకపోతే మేబీ ఈ పాటలో వాళ్ళకి సంబంధించిన షార్ట్స్ కూడా ఏమైనా నడిచి ఉండొచ్చు, పార్టిసిపేషన్ ఉండొచ్చు. అక్కడ చూసిన తర్వాత జనాలు అది కూడా రాసేస్తున్నారు బయట, న్యూస్లో వచ్చేస్తోంది. కానీ ఎవడు ఆ మూడ్లో లేరు. అఖండ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని మీదే నడుస్తోంది. డిసెంబర్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్నారు కదా. డిసెంబర్ ఫస్ట్ వీక్. యాక్చువల్గా అది ఈ నెల పడిపోయి రిలీజ్ అయిపోవాల్సిన సినిమా. పోటీగా ఓజీకి పోటీగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా వేశారు.
ఆ వాయిదా కూడా నిజానికి ఈ పాట కోసమే, ఈ ఎమోషన్ని క్యారీ చేయడం కోసమే టైం తీసుకుని వీళ్ళు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుని నడుపుతున్నారు. కాబట్టి ఈ ఇంపాక్ట్ డెఫినెట్గా సినిమా మీద ఉంటుంది. ఓకే.